హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లోకల్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం మరో ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందుకు వచ్చేసాం. అండ్ ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ మూవీని మీరు రియల్గా చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. ఒక ఆఫీస్లో అణిగిమణిగి ఉన్న ఒక సెక్రటరీ అండ్ డామినెన్స్ చూపించే లాయర్స్ మధ్య రొమాంటిక్ సంఘటనలతో జరిగిన మూవీనే ఈ సినిమా. లీ హాలోవే అనే ఒక అమ్మాయి మెంటల్ హాస్పిటల్లో నుంచి బయటికి రావడంతో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. లీ యాక్చువల్గా చాలా సెన్సిటివ్ అమ్మాయి, అందరితో అంత సులభంగా కలవలేదు. తన అక్క మ్యారేజ్లో లీకి అంతకుముందే తెలిసిన పీటర్ అనే వ్యక్తి కలుస్తాడు. లీ యొక్క నాన్న చాలా ఆల్కహాలిక్. లీకి తన ఫ్యామిలీ నుంచి వచ్చే డిస్టర్బెన్స్ వల్ల చాలా ఇరిటేట్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ నుంచి రిలీఫ్ పొందడానికి తనకు తానే గాయపరుచుకొని ఆ వచ్చిన పెయిన్ వల్ల ఆ డిస్టర్బెన్స్ని మర్చిపోతుంది. అలానే ఒకసారి తన కత్తితో కోసుకుంటుంది. సో అందువల్లే ఆమె మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. మళ్ళీ లీ అలానే హర్ట్ చేసుకుంటుందేమో అని కిచెన్లో ఉన్న నైఫ్స్ అన్ని తీసి ఒక దగ్గర దాచిపెట్టేస్తుంది లీ వాళ్ళ మదర్. లీ టైపింగ్ నేర్చుకొని లాయర్ అయిన ఎడ్వర్డ్ గ్రే అనే వ్యక్తి దగ్గర సెక్రటరీ పొజిషన్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తుంది. లీ టైపింగ్ స్పీడ్ చూసిన ఎడ్వర్డ్ గ్రే, నువ్వు చాలా ఓవర్ క్వాలిఫైడ్, ఇప్పటి వరకు నా దగ్గర పనిచేసిన ఇంతమందిలో ఎవ్వరు కూడా ఇంత ఫాస్ట్గా టైప్ చేయలేదు అని చెప్తాడు. ఓవర్ క్వాలిఫైడ్ అయినా పర్లేదు, నేను ఈ జాబ్ చేస్తా అని అంటుంది లీ. యాక్చువల్లీ ఇక్కడ కంప్యూటర్స్ ఉండవు, ఇక్కడ టైపింగ్ మొత్తం టైపింగ్ మిషన్లోనే చేయాలి. ఈ జాబ్ చాలా బోర్ కొడుతుందని అక్కడ ఉన్న కండిషన్స్ అని చెప్తాడు ఎడ్వర్డ్ గ్రే. ఇవన్నీ విన్నాక లీ, నాకేం ప్రాబ్లం లేదు, నాకు ఇష్టమే, సో నేను ఈ జాబ్ చేస్తాను అని అంటుంది. సో ఈ విధంగా లీ ఎడ్వర్డ్ గ్రే దగ్గర సెక్రటరీగా జాయిన్ అవుతుంది. సో ఆఫీస్లో జాయిన్ అయ్యాక లీ చాలా శ్రద్ధగా ఆఫీస్ వర్క్ అంతా చేసుకుంటుంది. ఒకసారి ఎడ్వర్డ్ గ్రే వచ్చి, నేను బై మిస్టేక్ నా ఫైల్ ఎక్కడో పడేసా అని అంటాడు. సో లీ, డోంట్ వరీ సార్, నేను వెతుకుతా అని ఇల్లంతా వెతికి చివరికి చెత్తకుండి దగ్గరికి వెళ్ళి అందులో దిగి మరీ ఆ ఫైల్ని వెతుకుతుంది. తీరా ఫైల్ తన దగ్గరికి తీసుకువచ్చాక, నాకు ఇది అవసరం లేదు, నా దగ్గర ఇంకో కాపీ ఉంది అని అంటాడు. సో లీ మళ్ళీ ఆ ఫైల్ డస్ట్బిన్లో పడేస్తుంది. ఒకరోజు ఎడ్వర్డ్ ఆఫీస్కి త్రిషావా కార్నర్ అనే ఒక అమ్మాయి వచ్చి ఎడ్వర్డ్ని కలవాలి అని అంటుంది. కానీ ఎడ్వర్డ్ మాత్రం లీతో, నేను ఆఫీసులో లేను అని చెప్పు అని చెప్పిస్తాడు. సో దానితో కోపం తెచ్చుకున్న ఆ కార్నర్ అనే లేడీ ఎడ్వర్డ్ కోట్ తీసుకొని కింద వేసి దాన్ని గట్టిగా తొక్కి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతలో లీ ఫాదర్ కాల్ చేసి మాట్లాడుతూ కాల్ మధ్యలోనే కట్ చేసి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో దానితో లీ ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యి అక్కడే ఉన్న పిన్ బాక్స్ తీసుకొని ఆ పిన్తో తన కాల్ పైన గాయం చేసుకుంటుంది. సో దాన్ని చాటుగా ఎడ్వర్డ్ గ్రే చూసేస్తాడు. ఎడ్వర్డ్ గ్రే చూడడాన్ని లీ కూడా చూస్తుంది. ఒకరోజు లీ బట్టలు వాష్ చేస్తున్న ఆఫీసులో పనిచేస్తున్న పీటర్ అనే వ్యక్తిని కలుస్తుంది. అతనికి కూడా రీసెంట్గా నర్వస్ ఆపరేషన్ అయ్యింది. సో అతను రీసెంట్గానే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. పీటర్ ఆలోచనలు లీకి నచ్చుతాయి. సో అంతలోనే తన కోట్ని వాషింగ్ ఇవ్వడానికి ఎడ్వర్డ్ గ్రే అక్కడికి వస్తాడు. సో అతను సడన్గా వీళ్ళిద్దరిని చూసేస్తాడు. సో అప్పటి నుంచి లీ చేస్తున్న టైపింగ్ మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేసి ఎడ్వర్డ్ గ్రే ఆమెకు చుక్కలు చూపిస్తాడు. లీ చేస్తున్న ప్రతి మిస్టేక్స్ని చెప్తుంటే లీ దాన్ని సరిచేసుకుంటూ వెళ్తుంది. సో లీ, నువ్వంత కన్ఫ్యూజ్గా ఉండవసరం లేదు, కాన్ఫిడెంట్గా ఉండాలి అని ఎడ్వర్డ్ గ్రే చెప్తాడు. సో ఫోన్లో అవతల వ్యక్తితో కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలో ఎడ్వర్డ్ గ్రే లీకి నేర్పిస్తాడు. సో ఇప్పటి నుంచి నిన్ను నువ్వు అలా హర్ట్ చేసుకోవద్దు అని పక్కన కూర్చోబెట్టి చెప్తాడు. సో నువ్వు మరీ అంత చిన్నపిల్లవు కాదు, నీ ఓన్ లైఫ్ని నువ్వు లీడ్ చేయి అండ్ ఇప్పటి నుంచి ఆఫీస్కి మీ అమ్మగారితో రాకు అని చెప్తాడు. సో అలా ఎడ్వర్డ్ చెప్పడంతో లీ అప్పటి నుంచి తన లైఫ్లో కాన్ఫిడెంట్గా ఉండడానికి ట్రై చేస్తుంది. ఒకరోజు లీ మళ్ళీ టైపింగ్ మిస్టేక్ చేస్తుంది. సో టైపింగ్ కూడా సరిగ్గా చేయలేవా అనే కోపంతో ఎడ్వర్డ్ ఆమెను తన క్యాబిన్కి పిలుస్తాడు. ఆ లెటర్ తీసుకుని వెళ్ళి తన క్యాబిన్లోకి వెళ్తుంది. ఆ లెటర్ని టేబుల్ పైన పెట్టి దాన్ని చదువు అని అంటాడు గ్రే. సో లీ ఆ లెటర్ని ఆ టేబుల్ పై పెట్టి వంగి చదువుతుంది. అదే టైంలో గ్రే ఆమె వెనకాల వచ్చి ఆమెను కొడతాడు. కానీ లీకి మాత్రం ఏమీ అర్థం కాదు అతను ఏం చేస్తున్నాడా అని. ఇంకా ఇంటికి వెళ్ళాక లీ తన అమ్మతో అంటుంది, నువ్వు ఆ కబోర్డ్స్ తలుపులు తెరవచ్చు, నాకు ఇంక వాటితో అవసరం లేదు అని చెప్పు. సో ఆ మాట విన్నాక లీ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనని తాను హర్ట్ చేసుకునే సామాన్లన్నీ ఉన్న బాక్స్ని చెరువులో పడేస్తుంది లీ. సో అప్పటి నుంచి లీ టైపింగ్ మిస్టేక్ చేస్తున్న ప్రతిసారి ఆమెను తన బాస్ అలానే కొడతాడు. సో ఒకసారి లీ కావాలనే టైపింగ్ మిస్టేక్ చేసి ఆ లెటర్ని తన బాస్కి ఇస్తుంది. కానీ ఆమె బాస్ ఆమెను పట్టించుకోడు. సో లీ, నా వర్క్ అయిపోయింది, నేను ఇంక ఇంటికి వెళ్తున్నా, ఏమైనా వర్క్ ఉంటే చెప్పండి, కాసేపు తర్వాత మళ్ళీ వచ్చి చేస్తా అని చెప్తుంది. ఎడ్వర్డ్కి లీ చెప్పేది అర్థమైనా నీ అవసరం నాకు ప్రెజెంట్ లేదు అని చెప్తాడు. ఒకరోజు లీ ఫాదర్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. తన ఫాదర్ని అలా బెడ్ పైన చూసి లీ చాలా డిస్టర్బ్ అవుతుంది. ఎడ్వర్డ్ ఇంటికి వెళ్ళి తనతో ఎడ్వర్డ్ చేసే యాక్టివిటీస్ అన్ని ఆపడం వల్ల తను ఎలా ఫీల్ అవుతున్నానో చెప్పాలి అని ట్రై చేస్తుంది. సో ఎడ్వర్డ్ని చూసాక ఎలా చెప్పాలో తనకు అర్థం కాదు. సో ఆఫీసులో క్లయింట్ పేపర్స్ చెక్ చేయడం మర్చిపోతారేమో, దాన్ని గుర్తు చేయడానికి వచ్చా అని చెప్తుంది. ఎడ్వర్డ్ అలా నార్మల్గా ఉండడం చూసి లీకి ఏం చేయాలో అర్థం కాదు. తను ఎన్ని టైపింగ్ మిస్టేక్స్ చేసినా ఎడ్వర్డ్ అసలు పట్టించుకోడు. టైపింగ్ మిస్టేక్స్ని హైలైట్ చేసే రెడ్ పెన్స్ని కూడా ఎడ్వర్డ్ డస్ట్బిన్లో వేసేస్తాడు.
నెక్స్ట్ డే తన ఆఫీస్ దగ్గర కనిపించిన ఎర్త్వామ్ను తీసుకొని ఒక లెటర్లో పెడుతుంది. దాన్ని ఎడ్వర్డ్ చూసేస్తాడు. సో నెక్స్ట్ డే ఆ లెటర్ని ఓపెన్ చేసిన ఎడ్వర్డ్ అందులో ఎర్త్వామ్ను ఉండడం చూసి పెన్ తీసి దాని చుట్టూ రౌండ్గా గీస్తాడు. లీకి కాల్ చేసి తన క్యాబిన్లోకి రమ్మంటాడు. లీ తన క్యాబిన్లోకి వచ్చి ఆ టేబుల్ పైన తన చేతులు వేసి బెండ్ అయ్యి నించుంటుంది. సో ఎడ్వర్డ్ అక్కడ నుంచి లేచి నడుచుకుంటూ తన వెనకాలకు వెళ్ళి నువ్వేం భయపడకు, నేనేం చేయను అని అంటాడు. సో ఇప్పుడు వరకు చేసిన టైప్ మిస్టేక్స్ అన్ని ఫ్రేమ్ కట్టించుకొని ఎడ్వర్డ్ తన ఆఫీసులో పెట్టుకుంటాడు. ఆ ఫ్రేమ్స్ అన్ని ఇప్పుడు పగలగొట్టేస్తాడు. అండ్ ఇంతవరకు తన ఆఫీసులో సెక్రటరీగా చేసిన వాళ్ళందరి ఫొటోస్ని తీసి అగ్గిలో కాల్ చేస్తాడు. అసలు నేను ఇలా ఎందుకు ఉన్నానో నాకేం అర్థం కావట్లేదని లెటర్ రాసి లీకి ఇద్దాం అనుకుంటాడు. సో అంతలో అక్కడికి లీ వస్తుండడం చూసి ఆ లెటర్ని చించేస్తాడు. సో లీ వచ్చాక నీ టైపింగ్ స్కోర్ని తీసుకురా అని అడుగుతాడు. సో లీ అలానే చేస్తుంది. సో లీ ఫస్ట్ టైం తన దగ్గరికి వచ్చాక తనని ఎలా ఇంటర్వ్యూ చేశాడో ఇప్పుడు కూడా అలానే చేస్తాడు. సో లీ నువ్వు ఈ జాబ్కి సెట్ కావు, నువ్వు అండర్ క్వాలిఫైడ్, యు ఆర్ ఫైర్డ్ అని చెప్తాడు. లీ చాలా బాధపడుతుంది, మాట్లాడడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ ఎడ్వర్డ్ గట్టిగా అరిచి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. సో లీ కోపంతో ఎడ్వర్డ్ చంపని చెల్లిమనిపిస్తుంది. సో ఎడ్వర్డ్ లీకి సారీ చెప్పి లీ ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో, నేను చాలా మిస్టేక్స్ చేశా అని తన పే స్లిప్ని తనకి ఇచ్చేస్తాడు. సో ఇంకా చేసేది ఏమీ లేక బాధతో తన వస్తువులన్నీ అక్కడ నుంచి తీసుకొని లీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. లీ అలా వెళ్తుండగానే కొత్త సెక్రటరీ వాంటెడ్ అనే లైట్స్ మళ్ళీ తన ఆఫీస్ ముందు వెలుగుతాయి. ఎడ్వర్డ్ మళ్ళీ తన కొత్త సెక్రటరీని అపాయింట్ చేసుకుంటాడు. సో లీ మళ్ళీ కొత్త కొత్త ఆఫీసులకి సైకో యాక్టివిటీస్ చేసే బాసుల దగ్గర వర్క్ చేయడానికి వెళ్తుంది. కానీ లీకి మాత్రం వాళ్ళందరూ చేసే యాక్టివిటీస్ అస్సలు నచ్చవు. సో ఆ యాక్టివిటీస్ ఆమెకు ఎలాంటి ప్రెషర్ని ఇవ్వవు. సో మొత్తం జాబ్ మానేసి లీ తన నాన్నగారితో ఇంట్లో టైం స్పెండ్ చేస్తుంది. కానీ అదే టైంలో పీటర్ తన లైఫ్లోకి వచ్చి తన ముందుకు వచ్చి మ్యారేజ్ ప్రపోజల్ చేస్తాడు. సో లీ తన వెడ్డింగ్ డ్రెస్ ట్రయల్ చేస్తున్నప్పుడు సడన్గా అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి పార్కర్ దగ్గరికి వెళ్ళి ఆ రింగ్ని అక్కడే పడేసి అక్కడ నుంచి వెంటనే ఎడ్వర్డ్ ఆఫీస్కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఎడ్వర్డ్ ముందుకు వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్తుంది. కానీ ఎడ్వర్డ్ మాత్రం నేను నమ్మను, అది నిజం కాదు అని అంటాడు. నేను నిజమే చెప్తున్నా, ఐ లవ్ యూ అని మళ్ళీ అంటుంది లీ. మనం ఎప్పుడు 24/7 అలా చేయలేం అని అంటాడు ఎడ్వర్డ్. ఎందుకు చేయలేం అని చైర్లో వెళ్ళి కూర్చుంటుంది లీ. అప్పుడు ఎడ్వర్డ్ అంటాడు నీ చేతులు ముందుకు పెట్టి టేబుల్పై ఉంచు అని అంటాడు. సో లీ అలానే చేస్తుంది. అప్పుడు లీ అంటుంది ఐ వాంట్ టు మేక్ లవ్ అని. సో నేను వచ్చే వరకు నువ్వు అలానే కూర్చో అని ఎడ్వర్డ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో లీ అలానే ఉంటుంది. చీకటి పడుతుంది, అయినా సరే ఆమె అదే పొజిషన్లో అలానే కూర్చుంటుంది. సో ఎడ్వర్డ్ ఆమెకు తెలియకుండా బయట నుంచి కిటికీ నుంచి తొంగి చూస్తాడు. ఎడ్వర్డ్ పీటర్కి కాల్ చేసి నీ ఫియాన్సీ నా ఆఫీసులో ఉంది అని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఎడ్వర్డ్ తన ఆఫీస్ ఫోన్కి కాల్ చేస్తాడు. కానీ లీ మాత్రం ఆ చేతుల్ని ఏమాత్రం పైకెత్తకుండా తన నోటితో ఆ ఫోన్ని పైకెత్తి కాల్ మాట్లాడడానికి ట్రై చేస్తుంది. సో ఎడ్వర్డ్ వెంటనే ఆ కాల్ని కట్ చేస్తాడు. లీ తన చేతుల్ని ఆ టేబుల్ పైన పెట్టి అంతసేపు ఉండడం చూసి ఎడ్వర్డ్ చెలించుకుపోతాడు. లీ నువ్వంటే నాకు చాలా ఇష్టమని తన మనసులో తనకు తానే చెప్పుకుంటాడు. అదే సమయంలో అక్కడికి పీటర్ వస్తాడు. లీని ఎలాగైనా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. పీటర్ ఏమో లీని లాగుతాడు. కానీ లీ మాత్రం ఆయనతో ఫైట్ చేసి అక్కడ నుంచి తప్పించుకొని మళ్ళీ యథావిధిగా ఆ టేబుల్ పైకి వచ్చి కూర్చుంటుంది. అప్పుడు లీ పీటర్తో పీటర్ నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటుంది. ఇంకా చేసేదేమీ లేక పీటర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా బయట నుంచి అబ్జర్వ్ చేస్తున్న ఎడ్వర్డ్ చాలా సంతోషపడతాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు లీని చూసి. నెక్స్ట్ డే అవుతుంది. కానీ లీ ఆ టేబుల్ పై అలానే కూర్చుంటుంది. ఏం జరిగినా సరే ఆ టేబుల్ పై నుంచి అస్సలు లేవదు. లీకి సంబంధించిన వ్యక్తులందరూ వచ్చి ఆమెకు ఏవేవో చెప్తారు. కానీ వాళ్ళని ఏమాత్రం అసలు ఆమె పట్టించుకోదు. అలానే చీకటి పడుతుంది, అయినా సరే లీ అలానే అక్కడే కూర్చుంటుంది. ఎడ్వర్డ్ తన ఆఫీస్లో ట్రెడ్మిల్ పై రన్నింగ్ చేస్తూ ఉంటాడు. లీకి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ వచ్చి మాట్లాడతాడు. అయినా సరే ఆమె పట్టించుకో. తృష్ణ ఓ కార్నర్ వచ్చి నిన్ను ఎడ్వర్డ్తో అసలు ఉండలేకపోయా, కానీ నువ్వు మాత్రం చాలా గ్రేట్ అని అంటాడు. అప్పుడు లీ ఫాదర్ వచ్చి నువ్వు నా నుంచి వచ్చిన నీకంటూ ఒక సోల్, ఒక బాడీ ఉంది, నీ లైఫ్ని నువ్వు ఎలాగైనా లీడ్ చేయొచ్చు, నీ మనసుకి ఏం తోచితే దాన్నే చెయ్యి అని అంటారు. సో అప్పటి నుంచి ఎవ్వరికి రియాక్షన్ ఇవ్వని లీ వాళ్ళ నాన్న మాటలకి థ్యాంక్ యూ డాడీ అని చెప్తుంది. మరోపక్క ఎడ్వర్డ్కి ఏమీ తినబుద్ధి కాక తను తింటున్న ఫుడ్ని పక్కన పడేస్తాడు. లీకి ఎడ్వర్డ్కి సంబంధించిన వ్యక్తులందరూ ఎడ్వర్డ్ ఆఫీసులోనే గుడారం వేసుకొని అక్కడే తింటుంటారు, అక్కడే ఉంటారు. లీ మాత్రం చాలా నిరసించిపోతుంది. అయినా సరే పాటలు పాడుకుంటూ అక్కడే అదే పొజిషన్లో అలానే ఉంటుంది. ఎడ్వర్డ్ బెడ్ పైన కాకుండా కింద పడుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. 3వ రోజు ఎడ్వర్డ్ ఆఫీస్ బయటకి మీడియా కూడా వస్తుంది. లీ ఏదో హంగర్ స్ట్రైక్ చేస్తుంది అని అనుకుంటారు అందరూ. పేపర్లో పబ్లిష్ అయిన లీ ఆర్టికల్ని ఎడ్వర్డ్ చూస్తుంటాడు.
అందులో ఇలా ఉంటుంది, ఇప్పటి వరకు నేను లైఫ్లో చాలా సఫర్ అయ్యా, కానీ ఇప్పటి నుంచి నేను సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నన్ను అర్థం చేసుకొని నన్ను ప్రేమించే నాలాంటి వ్యక్తి నాకు లైఫ్లో పరిచయం అయ్యాడు అని రాసి ఉంటుంది. తనతో అలా ఉండడం నాకు రైట్ అనిపిస్తుంది, తను కూడా ఇప్పుడు సఫర్ అవుతున్నాడని నాకు తెలుసు అని అంటుంది. నేనంటే కూడా తనకు చాలా ఇష్టం, నేను తనను చాలా ప్రేమిస్తున్నా అని ఆ ఆర్టికల్లో చదువుతాడు ఎడ్వర్డ్. ఆ ఆర్టికల్ ద్వారా మరోసారి లీ చెప్పడం ద్వారా ఎడ్వర్డ్ తన ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. సో అందరూ ఎడ్వర్డ్ని చూస్తారు ఇప్పుడు ఏం జరగబోతుందో అని. సో అతను మాత్రం ఎవరితో ఏమీ మాట్లాడకుండా ఎవరిని పట్టించుకోకుండా తిన్నగా లీ దగ్గరికి వెళ్తాడు. ఆ టేబుల్ పైన చాలా నీరసించకపోయి పడిపోయి ఉన్న లీ దగ్గరికి వెళ్తాడు. ఆమెను మెల్లగా లేపి తన కోసమే తీసుకొచ్చిన డ్రింక్ని ఆమెతో తాగిస్తాడు. సో లీని పైకి లేపి తన చేతులతో ఎత్తుకొని మెట్ల మార్గం ద్వారా పైకి తీసుకొని వెళ్తాడు. అక్కడ వాళ్ళిద్దరూ ఒకటవుతారు. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనమే ఊహించుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా హ్యాపీగా గడుపుతారు. లీ ఏమో ఇంటి బయట కూర్చుంటుంది, ఎడ్వర్డ్ ఏమో ఆఫీస్కి వెళ్తాడు. ఈ ఫ్రేమ్తో ఈ మూవీ ఎండ్ చేస్తారు. అండ్ ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కనిపిస్తున్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను నెక్స్ట్ పెట్టే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఎప్పటికీ మిస్ కారు. అండ్ ఈ మూవీ పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఈ మూవీని మీరు రియల్గా చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి.